ధైర్యంగా అవును. మీసాలు మెలేసుకు తిరిగేటటువంటి నీచత్వం. హ్మ్. అదేమంటే అతను వాళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొట్టుకున్నారని తెలుగుదేశం చెప్పడం ఇంకా అవును. అంతకంటే అమాయకత్వం. అంటే మా వాడు కాదు, మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పక. అక్కడ ఇంకో పక్కన విజువల్ కనబడుతుంది కదా హ్మ్. తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు. ఎస్, అవును. ఒకప్పుడు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. హ్మ్. ఇప్పుడు ఆ లెక్కన ఒకప్పుడు దేవినేని నెహ్రూను వంగవీటి ఇద్దరు కూడా ఒకే పార్టీనే కదా, హ్మ్. ఇద్దరు ఒకటే ఫ్రెండ్సే కదా. హ్మ్. తర్వాతగా జరిగినటువంటి హ్మ్. అట్లా ఇక్కడ వీళ్ళు వేరుపడ్డారు. ఖాన్ అనేటువంటి హ్మ్. వ్యక్తి దగ్గర పనిచేసేవాళ్ళు. అతను పెద్ద రౌడీ అట, హ్మ్. అతను పేట రౌడీ అయితే వీళ్ళిద్దరు ఆకు రౌడీలు. హ్మ్. ఇప్పుడు ఇద్దరి మధ్యన 2 ఏళ్ల క్రితం ఘర్షణ వచ్చింది. హ్మ్. ఈ ఖాన్ అనేటువంటి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట, ఈ చచ్చిపోయిన అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. రషీద్. హ్మ్. ఆ రెండో చంపినతను జిలానీ అనేటువంటి జిలానీ. అతను తెలుగుదేశంలో చేరాడు 2 ఏళ్ల క్రితం. హ్మ్. హ్మ్. చేరాడు, అక్కడ ఆయనతో పాటు తిరుగుతూ వచ్చాడు ఎమ్మెల్యే క్యాండిడేట్. హ్మ్. ఇప్పుడు అందుకనినే అతను జైలుకి వెళ్ళగానే అతనేంటి వీళ్ళు తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపించారు. హ్మ్. అతని మీదనే దాడి చేసి హ్మ్. అతని వెహికల్నే తగలబెట్టి హ్మ్. అతని మీదనే కేసు పెట్టి పంపించారు. హ్మ్. అది ఖచ్చితంగా క్రూరమే. హ్మ్. వాళ్ళు చేసింది అభినందించదగ్గది కాదు, అవును. అవును. అసహ్యకరమైన క్రూరమైన తప్పు. హ్మ్. ఆ క్రూరమైన తప్పు చేసిన నిందితుడిని బయటికి తీసుకొచ్చారు. హ్మ్. తీసుకొచ్చింది ఎవరు తీసుకొచ్చి ఉంటారు? ఇప్పుడు ఉన్నటువంటి గారి పక్షం ధైర్యంతోనే కదా హ్మ్. ఇచ్చేది, బెయిల్ వచ్చి ఉంటుంది కదా. హ్మ్. అయిపోయింది. వచ్చిన తర్వాత అప్పుడు పోలీసులు ఇదిగో ఇది చాలా డేంజరు హ్మ్. అనేది వెంటనే ఫాలో అప్లో ఉండాలి. అవును. ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఒకే కాకుండా రాదు బెయిల్. హ్మ్. అవును. వచ్చింది, వచ్చిన వ్యక్తి